ప్రభునందు ప్రియమైన దేవుని వారలారా, దేవుని యొక్క మహాకృపను బట్టి మనమంతా ఆయన సన్నిధి చేరి ఉన్నాం. అందుకే దేవుని మహింపరుస్తూ చేరి వచ్చిన మీ అందరికీ మన దేవుడు రక్షకుడైన యేసు ప్రభునామంలో నా హృదయపూర్వక వందనములు తెలియజేస్తాను. చిన్న ప్రార్థన చేసుకుని వాక్య ధ్యానంలోనికి మనం ప్రవేశిద్దాం. మహాపరిశుద్ధుడైన మా ప్రియ పరలోకపు తండ్రి, మీకే స్తోత్రములు నాయన. మీ వాక్యం ధ్యానించుటకు నేర్చుకొనుటకు మా జీవితాలను మీ వాక్యం చేత కడిగి పవిత్రపరచుకున్నట్టుకు మేము వచ్చి ఉండగా మాతో మాట్లాడండి తండ్రి. మీ పాద సన్నిధిలో చేరి ఉన్నాం. మీ వాక్యమును ఏ రీతిగా వివరించవలను ఆ రీతిగా వివరించబడలాగున మీ దాసునిగా మీరే నా ప్రభువా జ్ఞాపకం చేసుకుని నడిపించమని ప్రాధేయపడుచున్నాను. మీ బిడ్డల మధ్యలో నడిపించారు, మీరే వీరికి బోధించమని ఉపదేశించమని ప్రాధేయపడుచున్నాను తండ్రి. నా ప్రభువా గ్రహింపు శక్తిని మా అందరికీ ప్రసాదించమని వేడుకొంచు. మా ప్రభువును ప్రియరక్షకుడైన యేసుక్రీస్తు ప్రభుల వారి పేరిట మీకే సమర్పించి ప్రార్థించి వేడుకొంచున్నాను తండ్రి. ఆమెన్. ప్రియులారా, నిన్నటి దినాన మనము నిర్గమకాండంలోని ఒక ప్రాముఖ్యమైన విషయాన్ని గమనించాం. ఏమిటది? 21వ అధ్యాయం. లేవియాకాండము 20వ అధ్యాయం చూడాలి మనం ఈరోజు. దాన్ని చూసే ముందుగా నిన్న విన్నటువంటి సందర్భాన్ని ఒకసారి జ్ఞాపకం చేసుకుందాం. నిర్గమకాండం 21లో 20 నుంచి 25 వరకు ఇది ఒక సందర్భం. దీని గురించి మనం ఆలోచించినప్పుడు బుక్ ఆఫ్ ఎక్సోడస్ చాప్టర్ నెంబర్ 21 వర్స్ నెంబర్ 20 టు వర్స్ నెంబర్ 25 ఎక్కువ ఉంది, చదువుతున్నాను. ఒకడు తన దాసుడైనను తన దాసి అయినను చచ్చునట్లు కర్రతో కొట్టిన ఎడల అతడు నిశ్చయముగా ప్రతిదండను నొందును. అయితే వాడు 1-2 దినములు బ్రతికిన ఎడల ఆ ప్రతిదండను అతడు పొందడు, వాడు అతని సొమ్మే కదా. నరులు పోట్లాడుచుండగా గర్భవతి అయిన స్త్రీకి దెబ్బ తగిలి ఆమెకు గర్భపాతమే గాక మరి ఏ హానియు రాని ఎడల హాని చేసినవాడు ఆ స్త్రీ పెనిమిటి వాని మీద మోపిన నష్టమును అచ్చుకొనవలెను అని న్యాయాధిపతులు తీర్మానించినట్లు దాన్ని చెల్లింపవలెను. అంటే ఏదైనా నేరం జరిగితే ఎవరి వద్దకు తీసుకెళ్ళాలి? అక్కడ న్యాయాధిపతులు ఏం చేయాలి? ఏ నేరానికి ఏమి తీర్పు ఇవ్వాలి అనేది వారు తీర్మానించాలి. వారు నిర్ణయించిన దాని ప్రకారంగా నేరం చేసిన వ్యక్తి దాన్ని చెల్లించాలి. అలా ఒక న్యాయ వ్యవస్థ గురించి, జ్యుడిషియరీ సిస్టమ్ గురించి చెప్పబడుతున్నటువంటి సందర్భమే ఈ నిర్గమకాండం 21, 20 నుంచి 25 వచనాల్లో మనకు కనబడుతున్న సందర్భం. ఎలా తీర్పు నిర్ణయించాలి? జడ్జులకు కూడా అవసరం కదా. ఒక వ్యక్తి న్యాయాధిపతి కానీ న్యాయమూర్తి కానీ అయ్యేటప్పుడు మేము ఏ మోతాదులో తీర్పు ఇవ్వాలి అనేది వారు కూడా చదువుకోవాలి. కనుకనే మనకు దేశంలో లా కాలేజెస్ అనేవి ఉన్నాయి. ఆ కాలంలో లా కాలేజెస్ లేవు. అందుకు ఎవరు నేర్పించాలి వీరికి న్యాయము, తీర్పు, జడ్జిమెంట్? అంటే దేవుడే నేర్పించాలి. అప్పుడు దేవుడు ఏం చేశాడంటే, హాని కలిగిన ఎడల నీవు ప్రాణమునకు ప్రాణము, కంటికి కన్ను, పంటికి పళ్ళు, చేతికి చెయ్యి, కాలికి కాలు, వాతకు వాత, గాయమునకు గాయము, దెబ్బకు దెబ్బయు నియమింపవలను. ఆ రీతిగా ఉజ్జీవంగా అంటారుగా సమపాలు. ఏ రీతిగా నేరం జరిగింటే ఆ రీతిగా శిక్ష పడాలి అనేది వారికి న్యాయ వ్యవస్థ గురించి వివరించాడు. అయితే మనం నిన్న లేవియాకాండం 19లో 18వ వచనం చూసాం. ఇక్కడ చాలాసేపు మనం ఆగి ధ్యానించాం. ఏం చేయొద్దన్నాడు దేవుడు? కీడుకు ప్రతి కీడు చేయకూడదు. మరి చెప్పబడుతున్న లేవియాకాండం 19:18కి 19వ అధ్యాయం 18వ వచనానికి, నిర్గమకాండం 21లో
కంటికి కన్ను, పంటికి పళ్ళు చెప్పబడుతున్న ఈ సందర్భానికి ఏమిటి తేడా, వ్యత్యాసం ఏమిటంటే, అక్కడేమో తప్పనిసరి పరిస్థితుల్లో జడ్జిమెంట్, తీర్పు ఇవ్వాల్సి వస్తే మీరు ఈ పద్ధతిని పాటించాలి. ఇదొక జ్యుడిషియరీ సిస్టమ్ గురించి తెలియజేస్తున్నటువంటి సందర్భం. మరి కీడుకు ప్రతి కీడు చేయకూడదు అనే విషయం మరి లేవియాకాండం 19లో కనబడుతుంది. దీని పరిస్థితి ఏమిటంటే, మొదట దేవుడు కోరుకునేది కనికరమే. కనికరం, 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 మెర్సీ. కనికరం అనే స్థాయి దాటిపోతే అప్పుడు జడ్జిమెంట్లోకి ఎంటర్ అవుతారు. దారిలో పోతుండగా ఒక వ్యక్తి మరొక వ్యక్తిని వెహికల్లో బ్రేక్ పడకుండానో ఏదో మొత్తానికి అయితే హిట్ అయింది, తగిలింది. ఒకవేళ చట్టరీత్యా ఏవైనా అమలు పరిస్తే అది పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇవ్వాలి. ఆ తర్వాత వాళ్ళు జడ్జి దగ్గర తీసుకెళ్ళాలి. జరిగిన నష్టాన్ని ఆ జడ్జి గారు నిర్ణయించిన దాని ప్రకారంగా ఇతను చెల్లించాలి. కానీ దానికంటే ముందు ఏ వ్యక్తి యొక్క వాహనానికి దెబ్బ తగిలిందో తగిలించిన వ్యక్తి వెళ్ళి పొరపాటు జరిగింది, తప్పైపోయింది, కొంచెం ఏదో ఒకటి చెప్పండి అని సమాధానపడ్డారు. సరే బాబు పోనీలే అని చెప్పేసి అతను కనికరం చూపించి వదిలేశాడు. ఇప్పుడు ఈ వ్యక్తి ఎందులోంచి తప్పించుకున్నాడు? పోలీస్ స్టేషన్కి వెళ్ళాల్సిన పని లేదు, కోర్టుకు వెళ్ళాల్సిన పని లేదు. ఎందుకు అంత పని లేకుండా అక్కడే సమస్య సర్దుబాటు అయిపోయింది? ఎవరికైతే నష్టం కలిగిందో ఆ వ్యక్తి, నష్టపరిచిన వ్యక్తిని ఏం చేశాడు? కనికరం చూపించాడు, క్షమించాడు. అలా దేవుడు మనుషుల నుండి ఆశించినది మొదట తీర్పు కంటే కనికరం గొప్పది. మెర్సీ ఈజ్ మోర్ పవర్ఫుల్ దాన్ పనిష్మెంట్ ఆర్ జడ్జిమెంట్. అందుకే మన దేవుని యొక్క మనస్సు ఎలాంటిదంటే, మీకా గ్రంథం నిన్న 6వ అధ్యాయం చూసాం, ఈరోజు 7వ అధ్యాయం చూద్దాం. మీకా గ్రంథంలో మన దేవుడు దేని యందు ఆనందించు దేవుడు, పేజ్ నెంబర్ 767, 767. మీకా గ్రంథం 7వ అధ్యాయము 18వ వచనంలో 18th వర్స్, తన స్వాస్థ్యములో శేషించిన నీవు పడవేతు అంటే దేవుని యొక్క మనస్సు దేన్ని ఇష్టపడుతుంది? క్షమించే, కనికరం చూపుటయందు, కనికరం చూపుటయందు. ఆల్ రైట్. ఇక ఈ విషయాలను మనం జ్ఞాపకం అందు ఉంచుకొని ఇప్పుడు లేవియాకాండము 20వ అధ్యాయంలోనికి ప్రవేశిద్దాం. అయితే 20వ అధ్యాయంలో ఇది ఆల్రెడీ మనం విన్నాం కదా, మళ్ళీ ఎందుకు వింటున్నాం అని అనిపించే అవకాశం ఉంటుంది 20వ అధ్యాయం చదువుతుంటే. కారణం ఏంటంటే, లేవియాకాండం 20వ అధ్యాయం చదివేటప్పుడు మనం ఈ విషయాలను 18వ అధ్యాయంలో చదివి వచ్చాం కనుక 18వ అధ్యాయంలో ఒక్కసారి ఒక పేజీని మనం వెనక్కి తిప్పితే మొదటి 5 వచనాలు 18వ అధ్యాయంలో, మరియు యెహోవా మోషేకు ఇలాగు సెలవిచ్చెను, నేను మీ దేవుడనైన యెహోవానని నీవు ఇశ్రాయేలులతో చెప్పుము. మీరు నివసించిన ఐగుప్తు దేశాచారంలో చొప్పున మీరు చేయకూడదు. నేను మిమ్మల్ని రప్పించుచున్న కనాను దేశాచారంలో చొప్పున మీరు చేయకూడదు. వారి కట్టడలను బట్టి నడవకూడదు. మీరు విడిచి వచ్చిన ఐగుప్తులో పరిస్థితులు ఇలానే ఉన్నాయి. మీరు ప్రవేశించబోయే కనాను దేశంలో కూడా
అలానే ఉంది పరిస్థితి. కానీ మీరు మాత్రము అలాంటి వాటిని ఆచరించకండి. మీరు నా కట్టడలను నా విధులను ఆచరింపవలను, వాటిని గైకొనువాడు వాటి వలన బ్రతుకును, నేను యెహోవాను. అలా చెబుతూ ప్రత్యేకంగా 6వ వచనం నుండి ఇక 30వ వచనం వరకు ఈ అన్ని విషయాలు ఒక మనిషి మరొక మనిషితో, తన రక్త సంబంధితో, తన బంధువర్గంతో ఎలా నడుచుకోవాలి, ఏమిటి అనే విషయాలు చెప్పుకుంటా 18వ అధ్యాయంలో ఆ రోజు కూడా మనము పిల్లలకి ఏదో చిన్న అసైన్మెంట్ ఇచ్చి వారిని అటు పంపించి మనం ఇక్కడ విన్నాం. అదే విషయాలే తిరిగి మళ్ళీ 20వ అధ్యాయంలో మళ్ళీ కనబడతాయి మనకు. 20వ అధ్యాయం చదివేటప్పుడు మనకేమనిపిస్తుందంటే 18వ అధ్యాయంలో చదివాం కదా, విన్నాం కదా, తెలుసుకున్నాం కదా, మళ్ళీ 20 కూడా ఎందుకు వింటున్నాం అనే అభిప్రాయం రావచ్చు. అందుకే ఒక డిస్క్లైమర్ నేను ముందుగా వివరించే విషయం ఏంటంటే 18వ అధ్యాయంలో చేయకూడదు అని చెప్పాడు. మీరు ఇలాంటివి చేయకూడదు. ఉదాహరణకు 6, 7, 8 వచనాలు ఒకసారి ఎగ్జాంపుల్గా చూద్దాం. మీలో ఎవరును, ఏ అధ్యాయం చదువుతున్నాను? 18, 18. మీలో ఎవరునూ తమ రక్త సంబంధుల మానాఛాదనమును తీయుటకు వారిని సమీపింపకూడదు, నేను యెహోవాను. నీ తండ్రికి మానాఛాదనముగానున్న నీ తల్లి మానాఛాదనమును తీయకూడదు. ఆమె నీ తల్లి, ఆమె మానాఛాదనమును అనగా క్రింద ఫుట్నోట్లో మానమును కప్పేది, తీయకూడదు. నీ తండ్రి భార్య మానాఛాదనమును తీయకూడదు, అది నీ తండ్రిదే. ఇలా ఈ అధ్యాయం అంతా చదువుకుంటూ వస్తే మీరు ఇవి చేయకూడదు 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 అని కనబడుతుంది 18వ అధ్యాయం. మరి 20వ అధ్యాయం పరిస్థితి ఏంటంటే, ఒకవేళ మీరు చేస్తే దాని కాన్సిక్వెన్స్, దాని పర్యవసానం, దాని యొక్క శిక్ష, దాని పనిష్మెంట్ ఏంటి? మీరు చేయకూడదు అని చెప్పేది 18వ అధ్యాయము. 20వ అధ్యాయము చేస్తే నేను మీకు ఏర్పాటు చేసిన శిక్ష ఏమిటి, పనిష్మెంట్ ఏంటి? ట్రాఫిక్ సిగ్నల్ ఎగ్జాంపుల్స్ ఈ మధ్య అప్పుడప్పుడు యూజ్ చేస్తున్నాను, చాలాసార్లు యూజ్ చేస్తాను. రెడ్ లైట్ ఉండగా మనం ఆగిపోవాలి, గ్రీన్ లైట్ ఉంటే ప్రయాణం చేయాలి. ఒకవేళ ఆ సిగ్నల్ జంప్ అయితే ఏంటి పరిస్థితి? అది 18వ అధ్యాయంలో లేదు. రెడ్ సిగ్నల్ని జంప్ చేయకూడదు, అది 18వ అధ్యాయం. రెడ్ సిగ్నల్ని జంప్ చేస్తే ఏం జరుగుతుంది, అది 20వ అధ్యాయం. అర్థమైంది కదా? మీరు చేయకూడదు, అది 18వ అధ్యాయం. చేస్తే ఏంటి? రెడ్ సిగ్నల్ పడితే ఆగిపోవాలి, ఓకే. రెడ్ సిగ్నల్ పడినప్పుడు రెడ్ సిగ్నల్ని మనం దాటకూడదు, రెడ్ కలర్ సిగ్నల్ పడితే మనం దాటకూడదు, అది 18. దాటితే ఏంటి, అది 20. చూద్దామా 20వ అధ్యాయం. అలా 18వ అధ్యాయము మరియు 19వ అధ్యాయంలోని కొన్ని ప్రాముఖ్యమైన విషయాలను 20వ అధ్యాయం, అలా 18, 19 అధ్యాయాల గురించి 20వ అధ్యాయంలో దేవుడు చెప్పుకుంటూ వస్తాడు. మరి ఎలాగో 20వ అధ్యాయంలో ప్రవేశిస్తున్నాం కనుక మొదటి 3 అధ్యాయాలను మనము స్తుతి మరియు ప్రతిష్టార్పణలు, 4, 5, 6, 7 ఈ అధ్యాయాలు పునరుద్ధరణ అర్పణలు, 8, 9, 10 ఈ 3 అధ్యాయాలు యాజకులు మరియు మందిర ప్రతిష్ట. 11 నుండి 15 వరకు దైనందిన జీవితంలో పరిశుద్ధత. 16, 17 అధ్యాయాలు లోక పాప ప్రక్షాళన మరియు లోకరక్షణ. 18, 19, 20 వ్యక్తిగత జీవితంలో పరిశుద్ధత, హోలీనెస్ ఇన్ ఇండివిజువల్ లైఫ్. ఇప్పుడు 20వ అధ్యాయంలోకి ఎంటర్ అవుతున్నాం. జాగ్రత్తగా చూద్దాం. మరియు యెహోవా మోషేకి ఇలాగు సెలవిచ్చెను, నీవు ఇశ్రాయేలుతో ఇట్లనుము, ఇశ్రాయేలీలలోనే కానీ ఇశ్రాయేలు ప్రజలలో నివసించు పరదేశులలోనే కానీ ఒకడు ఏ మాత్రమును తన సంతానమును మోలెకుకు ఇచ్చిన ఎడల. ఏంటి మోలెకు?
ఇతర దేవతల పేర్లు అవి. మోలెకుకు రాజుల మొదటి గ్రంథం 11. రాజుల మొదటి గ్రంథము 11. ఇంతకీ మొలెకు అంటే ఏంటో అప్పటి నుంచి మనము గత 2-3 రోజులుగా చూస్తూ వస్తున్నాం కనుక మొలెకు అంటే ఏంటో తెలియాలి. రాజుల మొదటి గ్రంథము 11 7వ వచనం చూద్దాం. 7. సొలొమోను కెమోషు అను మోయాబీయుల హేయమైన దేవతకును, మొలెకు అను అమ్మోనీయుల హేయమైన దేవతకును యెరూషలేము ఎదుటనున్న కొండ మీద బలిపీఠములను కట్టించాను. సరే, ఇక్కడ చేయొద్దు అని చెప్పాడు. ఇక్కడ సొలొమోను గారు ప్రవేశించారు, ఇక్కడ దావీదు గారి కుమారుడు. కానీ ఆ మొలెకు అంటే ఎవరో తెలుసుకోవడానికి ఇక్కడికి వచ్చాను. ఎవరో అనడం కంటే ఏదో అనడం కరెక్ట్. మొలెకు అను అమ్మోనీయుల హేయమైన దేవత. అసలు ఈ అమ్మోనీయులు ఎవరు? ఎవరు? లోతు గారి సంతానం. లోతు గారు ఎవరు అని అంటే అబ్రహాం గారి సోదరుని కుమారుడు. ఒకసారి చూద్దాం. ఆదికాండం 19. ఆదికాండం 19లో 37-38 వచనాలు. బుక్ ఆఫ్ జెనసిస్ చాప్టర్ నంబర్ 19 వర్సెస్ 37 and 38. వారిలో పెద్దది కుమారుని కని వానికి మోయాబు అని పేరు పెట్టెను. అతడు నేటి వరకు మోయాబీయులకు మూల పురుషుడిగా ఎంచబడను. అలా లోతు గారి కుమార్తెలకు పుట్టినటువంటి కుమారులు వీరిద్దరు. ఒక కూతురికి మోయాబు పుడతాడు. చిన్న కుమార్తెకు చిన్నది కూడా కుమారుని కని వానికి బెన్నమ్మి అను పేరు పెట్టెను. అతడు నేటి వరకు అమ్మోనీయులకు మూల పురుషుడిగా ఎంచబడను. అలా ఈ కుమారుడు పెరిగి పెద్దవాడైన తర్వాత మా దేవత మొలెకు అని ఏర్పాటు చేసుకున్నారు వీరు. అలా ఈ అమ్మోనీయుల దేవత పేరే ఈ మొలెకు. వీళ్ళకి ఎలా పరిచయం అయ్యారు? ఈ మొలెకు అనేది వీళ్ళకి ఎలా పరిచయం అయ్యింది అని ఆలోచిస్తే, ఇశ్రాయేలీలు ఆ దేశంలో ప్రవేశించే ముందు అరణ్య మార్గం గుండా పోయి యోర్దాన్ నది దగ్గరికి వచ్చిన తర్వాత అక్కడ మోషే గారు చనిపోతారు. లోపలికి ఎంటర్ అవ్వద్దని చెప్పింటాడు మోషే గారిని. నది దాటి నువ్వు వెళ్ళకూడదు. అప్పుడు యెహోషువ గారి ఆధ్వర్యంలో నది దాటుతారు. నది దగ్గర ఉన్నప్పుడు వారికి సమీపంగా ఉన్నటువంటి దేశమే ఈ 2 దేశాలు. ఒకటి మోయాబు, ఇంకొకటి అమ్మోనీయులు. అమ్మోనీయులు మరింత దగ్గరగా ఉండి, ఇదిగో చాలా మనం సంఖ్యాకాండం చూసినప్పుడు తెలుస్తుంది ఆ విషయాలు. అప్పుడు చూద్దాం. ప్రస్తుతానికి లేవియాకాండం 20వ అధ్యాయంలోకి చూద్దాం. కాబట్టి ఇక మీదట ఇంతకీ మొలెకు అంటే ఏమిటి అనే ప్రశ్నకు మన దగ్గర సమాధానం ఏముండాలి? లోతు గారి చిన్న కుమార్తె యొక్క కుమారుడు బెన్నమ్మి. ఆ బెన్నమ్మి అమ్మోనీయులకు మూల పురుషుడు. ఆ అమ్మోనీయుల దేవతే ఈ మొలెకు. దేవుడు చాలా క్లియర్గా చెప్పాడు, మీరు మీ బిడ్డలను మొలెకుకు ఇవ్వకండి. ఇచ్చిన ఎడల వానికి మరణశిక్ష విధింపవలను, మీ దేశ ప్రజలు రాళ్లతో వాని కొట్టవలను. చూద్దాం ఒకసారి తిరిగి మనం 18వ అధ్యాయంకి వద్దామా? లేవియాకాండం 18లో 21వ వచనం. లేవియాకాండం 18:21 ఏముంది అక్కడ? నీవు ఏమాత్రమును నీ సంతానమును మొలెకు నిమిత్తము అగ్నిగుండమును దాటనీయకూడదు, నీ దేవుని నామమును అపవిత్రపరచకూడదు, నేను యెహోవాను చేయకూడదు అని చెప్పాడు 18వ అధ్యాయం 21వ వచనంలో. 20వ అధ్యాయంలో నువ్వు అలా నీ సంతానమును అర్పిస్తే నీ పరిస్థితి ఏమిటి అని చెప్తున్నాడు అక్కడ. 2వ వచనం. ఏ 2వ వచనం? 20వ అధ్యాయం 2వ వచనం. ఇశ్రాయేలులోనే కానీ ఇశ్రాయేలు ప్రజల్లో నివసించే పరదేశుల్లోనే కానీ ఒకడు ఏ మాత్రమును తన సంతానమును మొలెకుకు ఇచ్చిన ఎడల వానికి మరణశిక్ష విధింపవలను, మీ దేశ ప్రజలు రాళ్లతో వాని కొట్టవలను. ఈ ఇన్ఫర్మేషన్ మనకు 18వ చాప్టర్లో లేదు, 18వ అధ్యాయంలో లేదు. 20కి వచ్చిన తర్వాత
ఒకవేళ అలా చేస్తే రాళ్లతో కొట్టి చంపేయాలి అలాంటి తల్లిదండ్రులను, తమ బిడ్డలను అగ్నిలో వేసి కాలిస్తే. దేవుని తీర్పులు న్యాయమైనవో కాదో మన హృదయమే మనల్ని ఈరోజు హెచ్చరిస్తూ మాట్లాడాలి. పసిపిల్లలను పట్టుకొని అసలు పిల్లలు ఎందుకు కాల్చేవారు అది కూడా ఆలోచించవచ్చు. అన్వాంటెడ్ చిల్డ్రన్ ఏమో, అది మనకు తెలియదు. ఒకవేళ మొత్తం ఉన్న వాళ్ళందరినీ చంపుకుంటూ పోయి ఉంటే, కాల్చేసింటే, ఇంకా నెక్స్ట్ జనరేషన్ ఎక్కడి నుంచి వచ్చేది? తర్వాత తరం వచ్చేది కాదు. అంటే వీరు అప్పట్లో దేవతలకు బలి ఇవ్వడమో, లేకపోతే ఇక ఈ బిడ్డలను పెంచలేమన్నట్లుగానో ఏ విధంగా ఆలోచించి మొత్తానికైతే అలా సమర్పించేవారట. ఎంత అన్యాయం. 3వ వచనం, ఆ మనుషుడు నా పరిశుద్ధ స్థలంను అపవిత్రపరిచి నా పరిశుద్ధ నామమును అపవిత్రపరచుటకు తన సంతానమును మొలెకుకు ఇచ్చెను గనుక నేను వానికి విరోధినై ప్రజల్లో నుండి వాని కొట్టివేతును. చిన్న బిడ్డల పక్షాన దేవుడు వారి పక్షాన చేరాడు. వారి ఆర్తనాదాలు వింటున్నాడు. అక్కడ ఏ కారణాన్ని బట్టైనా కావచ్చు, పసికందుల విషయంలో నువ్వు చెయ్యి వేస్తే మాత్రం దేవుడు నిన్ను విడిచిపెట్టను అంటున్నాడు. అక్కడ 4వ వచనం, మరియు ఆ మనుష్యుడు తన సంతానమును మోలెకు మీ దేశ ప్రజలు వాని చంపక చూచి చూడనట్లు తమ కన్నులు మూసుకొని ఎడల నేను వానికిని వాని కుటుంబమునకును విరోధినై వానిని మోలెకుతో వ్యభిచరించుటకు వాని తరిమి వ్యభిచారం చేయు వారిని అందరినీ ప్రజల్లో నుండి కొట్టివేతును. అంటే ఏం చెప్తున్నాడు? బిడ్డలు చంపిన వారిని మాత్రమే కాదు, మోలెకుకి ఇచ్చి వాళ్ళు అలా సమర్పించి ఉండగా నువ్వు చూస్తా కూర్చున్నావు అనుకో, చూచి చూడనట్లు అలా వెళ్ళిపోతే చూసినావు నిన్ను కూడా విడిచిపెట్టాను అంటున్నాడు దేవుడు. అక్కడ నీ పనే నిర్గమకాండం 19:6, మీరు నాకు యాజక రూపమైన రాజ్యం, మీరు నాకు యాజక రూపమైన రాజ్యము, పరిశుద్ధమైన జనం. మీరే యాజక రూపమైన దేశం అయితే మీరే అక్కడ తప్పు జరుగుతుంటే హెచ్చరించకపోతే ఎలా? అక్కడ తప్పు జరుగుతున్నప్పుడు హెచ్చరిస్తే నువ్వు ఆ దోషం నుండి తప్పించుకుంటావు. ఇక్కడ చూడండి 4-5 వచనాలు, మరియు ఆ మనుష్యుడు తన సంతానమును మోలెకుకు ఇచ్చుచుండగా మీ దేశ ప్రజలు వాని చంపక చూచి చూడనట్లు తమ కన్నులు మూసుకుని ఎడల నేను వానికిని వాని కుటుంబమునకును విరోధినై వానిని మోలెకుతో వ్యభిచరించుటకు వాని తరిమి వ్యభిచారం చేయు వారిని అందరినీ ప్రజల్లో నుండి కొట్టివేతును. అలాంటి వారిని కూడా శిక్ష తప్పదు. ఇప్పుడు 6వ వచనం మరొక సందర్భం, మరియు కర్ణపిశాచి గల వారితోనూ సోదెగాండ్రతోనూ వ్యభిచరించుటకు వారి తట్టు తిరుగువాడెవడో నేను వానికి విరోధినై ప్రజల్లో నుండి వాని కొట్టివేతును. కావున మిమ్మును మీరు పరిశుద్ధపరచుకొని పరిశుద్ధులై ఉండుడి. అసభ్యమైన క్రియలు ఇవన్నీ. కావున మిమ్మును మీరు పరిశుద్ధపరచుకొని పరిశుద్ధులై ఉండుడి, నేను మీ దేవుడనైన యెహోవాను. మీరు నా కట్టడలను ఆచరించి వాటిని అనుసరింపవలను. నేను మిమ్మును పరిశుద్ధపరచు యెహోవాను. నేనే మిమ్మును పరిశుద్ధపరిచేది, ఇంకెవరి వల్ల ఎవరి తరం కాదది. అయితే 7వ వచనంలో మాత్రమే కాక లేవియాకాండం చదివేటప్పుడు నేను మీ దేవుడనైన యెహోవాను, నేను మీ దేవుడనైన యెహోవాను, నేను మీ దేవుడనైన యెహోవాను అనే స్టేట్మెంట్ మనకు పదే పదే వస్తూ ఉంటుంది. ఏమిటి ఆ పదానికి అర్థం?
అది కూడా ఆలోచించాలి. ఏమిటంటే దీని మీనింగ్ జాగ్రత్తగా వినండి. నేను మీకు తండ్రిగా ఉండాలంటే మీరు మొదట విధేయత చూపించండి, అప్పుడు నేను మీ తండ్రిని అవుతాను కాదు స్టేట్మెంట్ ఇది. నేను మీ తండ్రిని కనుక, మీ దేవుడిని కనుక మీరు నాకు విధేయత చూపించాలి. దెర్ ఇస్ అ డిఫరెన్స్. పిల్లలు మాట వినకపోతే తండ్రి సరిదిద్దే అధికారం, కొడతాడు బెత్తం తీసుకొని. ఎందుకు కొడుతున్నావు అని తిరగబడ్డాడు అనుకోండి తండ్రికి కుమారుడు, అప్పుడు తండ్రి ఏమంటాడు? నేను మీ నాన్ననరా, చెప్పినట్లు విని తీరాల్సిందే. నేను మీ తండ్రిని, నేను మీ నాన్నను. నువ్వు తప్పు చేస్తుంటే ఊరుకుంటానా? ఇలా బాగుంటుందా తండ్రి గంభీరత్వము? లేకపోతే రెండోది బాగుంటుంది? రెండోది చెప్తాను. బాబు కొంచెం విధేయత చూపించిన ఆయన, విధేయత చూపిస్తే రేపటి నుంచి నన్ను డాడీ అని నువ్వు అనొచ్చు. ఇలా బాగుంటుందా? చెప్పండి, ఏది బాగుంటుందా? ఫస్ట్దే కరెక్ట్. నేను మీ దేవుడనైన యెహోవాను అనే స్టేట్మెంట్లో మీనింగ్ ఏంటంటే, నేను మీ దేవుడను కనుక నేను చెప్పినట్లు మీరు వినాలి, అంతే. నేను గీసిన గీత మీరు దాటకూడదు, అంతులోనే మీ పరిధి అంతులోనే ఉండాలి. గీత దాటారా పడుతుంది దెబ్బ అంటున్నాడు అక్కడ. నేను మీ దేవుడనైన యెహోవాను అనే స్టేట్మెంట్లో మనల్ని ఏదో దేవుడు బ్రతిమలాడుతున్నాడు, భంగపడుతున్నాడు, నేను మిమ్మల్ని రిక్వెస్ట్ చేస్తున్నాను ఇవన్నీ ఫాలో అవ్వండి కాదు. ఇది ఇట్ ఈస్ అ కమాండ్, ఇట్ ఈస్ అన్ ఆర్డర్. ఆర్డర్ పాస్ చేస్తున్నాడు ఆయన. చిన్న చిన్న వాటి నుండి పెద్ద పెద్ద వాటి వరకు ఇంట్లో పిల్లలకు ఆర్డర్ పాస్ చేస్తారు. ఇంట్లో ఒకవేళ క్రమశిక్షణ కానీ ఏదైనా క్రమం తప్పుతూ గీత దాడుతుంటే, కొన్నిసార్లు మన మాట విన్నరు చిన్న చిన్న విషయాల్లోనే. అప్పుడు ఇక ప్రేమ కాదు, మన అథారిటీ చూపించాలి, మన పవర్ చూపించాలి. నాకు బాగా గుర్తుంది, నా ఇద్దరు చెల్లెళ్ళు, ఒకరు 4th క్లాసు, ఒకరు 6th క్లాస్లో ఉన్నారనుకుంటా. అప్పటికి మా నాన్న అప్పటికే చనిపోయాడు. చిన్న ఇద్దరు చెల్లెళ్ళు ఫిష్ తినమంటే తినరే, మొండికేసుకొని కూర్చున్నారు. మేము తిన్నామని మొండికేశారు ఇద్దరు చెల్లెళ్ళు. భంగపడ్డాను కొద్దిసేపు. మీ కొరకే తెచ్చా కొంచెం తినండి అని ఇద్దరు చెల్లెళ్ళు నేను భంగపడుతున్నాను, బ్రతిమలాడుతున్నా. బోత్ షైనీ అండ్ స్మైల్ ఇద్దరిని బ్రతిమలాడినంతసేపు బ్రతిమలాడి, చెల్లెళ్ళు కదా మళ్ళీ కోపం ఎక్కువ చూపిస్తే మా నాన్న ఉండింటి ఇట్లా ఉండేది కదా. ఒకవేళ ఆ ఎమోషనల్గా వెళ్ళిపోతే కష్టం. అంత ఆ మెచ్యూరిటీ కూడా లేదులేండి ఆ టైంకి. ఇంకప్పుడు వీళ్ళు మాట వినేట్టుగా లేదని చెప్పి కథ అడ్డం తిరిగింది అక్కడ. మీరు తింటారా తినరా ఆ స్టైల్లోకి మార్చానండి. అక్కడ నేను ఇప్పుడు ఏ పవర్ యూజ్ చేయాల్సి వచ్చింది? సో ఇక తినకపోతే పడాల్సిందే దెబ్బ అన్న టైప్లో క్రియేట్ చేశారు అక్కడ. ఇంక ఏడ్చుకుంటూ ముఖంలో ఇంత పెట్టుకొని మొత్తానికైతే ఆ చేప ఇద్దరు తినేంతవరకు వదిలిపెట్టలేదు నేను. వాళ్ళు వారిద్దరి మీద నాకున్న అథారిటీ ఏంటిది? అన్నైనా ఆ స్థాయిలో ఆ రోజు వారిని బెదిరించి తినిపించా. ఇలాంటి ఇన్సిడెంట్ అండి. నా తమ్ముడు బెన్హర్ ఎన్నో రోజులుగా వాడిని స్విమ్మింగ్ పూల్ తీసుకెళ్ళి ఈత నేర్చుకోరా, మగపిల్లని పనికొస్తుంది అని ఎన్నోసార్లు వాడిని తీసుకెళ్ళడము, నేను నీళ్ళలో దిగరని మొండికేయడము. ఇలానే మొండికి వస్తుంటే స్విమ్మింగ్ పూల్లో దింపికి ఎంతమంది పూల్లో ఉంటే అంతమంది ముందు విడిచిపెట్టకుండా తిట్టాను వాడిని. నీ బ్రతికేంటారా మగపిల్లని అది ఇది అని అలా తిట్టిన తర్వాత వదిలేట్టు లేడు. ఈత నేర్చుకోవడం బెటర్ అనుకొని ఆ దెబ్బకు ఆ రోజు ఈత నేర్చుకున్నాడు వాడు. అంటే నేను అంటున్నది ఏంటంటే, కొన్ని సందర్భాల్లో ఇంట్లో కూడా పిల్లలు మారాన్ చేస్తుంటారు. నేను కాకరకాయ తినాను, ఉప్మా తినాను,
లేకపోతే వాళ్ళకి ఇష్టమైన ఐటెం, లేకపోతే ఇదే ఉందిరా తింటే తిను, లేదా లేదంటాడు. ఇక అప్పుడు డాడీ చచ్చినట్లు ఆ బిడ్డ ఇంకేం చేయాలి? తేడా వస్తుంది, స్వరంలో ఏదో మార్పు వస్తుందండి. ఇప్పుడు ఏం చేయాలి? ఖచ్చితంగా ఉన్నది తినేసి వెళ్ళిపోవాలి అంతే. ఇక్కడ నేను మీ దేవుడనైనా యెహోవాను అంటే అర్థం ఏంటో తెలుసా? నా బిడ్డలారా, నేను మిమ్మల్ని వేడుకుంటున్నాను, బ్రతిమలాడుతున్నాను కాదు, అది నేను చెప్తున్నా, మీరు చేసి తీరాల్సిందే. అది రియాక్షన్. అక్కడ తేడా వచ్చిందా దిగుతానంటున్నాడు అక్కడ. సో ఇక మీద బైబిల్లో నేను మీ దేవుడనైనా యెహోవాను అని చెప్పేటప్పుడు ఆయన ఔన్నత్యం, ఆయన గంభీరత్వం, ఆయన పరిశుద్ధత, ఆయన సావరింటి, ఆయన సార్వభౌమాధికారం అన్నీ మనకు అర్థమైపోవాలి. అదే ఆ స్టేట్మెంట్లో ఉన్న మీనింగ్. మీరు ఒకవేళ మొలెకుకు మీ బిడ్డలను అప్పగిస్తే, కర్ణపిశాచి గల వారితో సోదగాండ్రు తిరుగుతూ ఉన్నారు అనుకో వీధులు, ముందు అలాంటి వారే ఉండకూడదు దేశంలో. నేను మీ దేవుడనైనా యెహోవాను అంటున్నాడు. భూత వర్తమాన భవిష్యత్ కాలంలో ఎరిగేది దేవుడు, ఎరిగి ఉన్నది దేవుడు. మేం భవిష్యత్ చెప్తామంటే దేవుని చేతిలో ఉన్నది తీసుకోవడానికి వీళ్ళెవరు? మనుషులు అలా ప్రవర్తిస్తున్నారు ఆయా దేశాలలో. అయినను ఆయన కనికరము చూపుట యందు ఆనందించు దేవుడు గనుక ఈ ప్రజలు ఇంకా బ్రతికే ఉన్నారు. ఆ కనికరం కాస్త ఒక చోటుకు వచ్చిన తర్వాత ఆగిందనుకోండి, అప్పుడు ఆ మనిషి ఎందులోకి వెళ్ళిపోతాడు? తీర్పు, జడ్జిమెంట్లోకి వెళ్తాడు. 8వ వచనం, మీరు నా కట్టడలను ఆచరించి వాటిని అనుసరింపవలను, నేను మిమ్మల్ని పరిశుద్ధపరచు యెహోవాను. ఎవడు తన తండ్రినైనను తన తల్లినైనను దూషించునో వానికి మరణశిక్ష విధింపవలెను. వాడు తన తండ్రినో తల్లినో దూషించను గనుక తన శిక్షకు తానే కారకుడు. ఇప్పుడు చూద్దాం 19వ అధ్యాయం 3వ వచనం చూడండి. 19వ అధ్యాయం 3వ వచనం, 19th చాప్టర్ వర్స్ నెంబర్ 3. మీలో ప్రతివాడు తన తల్లికి తన తండ్రికి భయపడవలెను. అది స్టేట్మెంట్. మీలో ప్రతివాడు తన తల్లికి తన తండ్రికి భయపడవలెను. ఒకవేళ భయపడకుండా ఎదురు తిరిగి వారికి వ్యతిరేకంగా వెళ్ళి దూషిస్తే ఏం జరుగుతుందో వివరించేది 20వ అధ్యాయం. అంటే పిల్లలకు అన్యాయం జరిగితే పిల్లల పక్షాన చేరుతున్నాడు దేవుడు, తల్లిదండ్రులకు అన్యాయం జరిగితే తల్లిదండ్రుల పక్షాన చేరుతున్నాడు దేవుడు. ఎంత సమానత్వాన్ని చూపించే దేవుడు మన దేవుడు. 9వ వచనం, ఎవడు తన తండ్రినైనను తన తల్లినైనను దూషించునో వానికి మరణశిక్ష విధింపవలెను. కొందరు పిల్లలు తల్లిదండ్రులను ఓల్డ్ ఏజ్లో కొట్టేవాళ్ళు ఉంటారు, హింసించేవారు ఉంటారు. వాళ్ళు దెబ్బలు తట్టుకోలేక పిల్లలు లేనప్పుడు ఇంట్లో నుంచి వెళ్ళిపోతారు. ఇంకా ఎప్పుడు కొడుతున్నాడండి, వృద్ధాప్యంలో నా వల్ల కావట్లేదు, వెళ్ళిపోతున్నాను. ఆ దెబ్బలు తింటున్నా కూడా అలానే మంచం మీద అలానే పడుకొని ఏడ్చుకుంటూ అలానే ఉండిపోయి ఉంటారు. సమాజంలో ఎన్ని కనబడట్లేదు. ఈ మధ్య కాలంలో చట్టం చాలా బలంగా మార్చి తల్లిదండ్రులను విడిచిపెడితే చట్టరీత్యా నేరస్తులు అనేది ఒక చట్టం వచ్చింది. ఇప్పుడు వృద్ధాప్యంలో వారిని వదిలేస్తే అని దేవుడు ఏనాడో చెప్పాడు. ఏకంగా డెత్ పెనాల్టీ అట, క్యాపిటల్ పనిష్మెంట్ ఇది. ఎవడు తన తండ్రినైనను తన తల్లినైనను కొడితే కాదు, ఇక్కడ దూషించే నోరు జారారా పేరెంట్స్తో దేవుడు వారి పక్షాన చేరుతానంటున్నాడు. అక్కడ దూషించునో వానికి మరణశిక్ష విధింపవలెను. హౌ మచ్ ఎ చైల్డ్ హ్యాస్ టు రెస్పెక్ట్ హిజ్ ఆర్ హర్ పేరెంట్స్. ఎంత బాగుంది బైబిల్. ఇలాంటివి ఏవి చదువుకోకుండా ఇశ్రాయేలీయులు ఐగుప్తులో నుండి బయలుదేరినప్పుడు సమాజంలో అనేక మంది ఈ విధంగా ప్రాణాలు కోల్పోయారు, అనేక రాజ్యాలు పతనమైపోయాయి, మిగిలిన ప్రజలు లేకుండా పోయారు అని మనకు వెంటనే ఆలోచనలు వస్తాయి. సమాజంలో అక్కడక్కడ యూట్యూబ్లో కూడా ఇదిగో ఇశ్రాయేలు కొరకు
ఇశ్రాయేలీయుల కొరకు మిగిలిన ప్రజలందరినీ దేవుడు తీసేశాడు కదా, యుద్ధాలు చేశాడు కదా, చంపేశాడు కదా. మరి మిగిలిన ప్రజలు ఇంత ఘోరంగా ప్రవర్తిస్తున్నారు. అవకాశం ఇచ్చాడు. ఆదికాండం 15వ అధ్యాయంలో టైం చెప్పాడు. 400 years టైం ఉందండి వాళ్ళు మారటానికి అని చెప్పాడు. అప్పటికే అంతకుముందుగా ఎప్పటి నుంచి టైం ఇచ్చాడు? హాము నోవహు గారిని చూడని స్థితిలో చూసిన ఆ టైం నుంచి ఇంతవరకు టైం ఇచ్చుకుంటూ వచ్చాడు. సుదీర్ఘకాలంగా దేవుడు దీర్ఘశాంతము కలిగిన వాడు. ఆ దీర్ఘశాంతంతో వీరిని భరించుకుంటూ వచ్చాడు. పాప భారము, ఈ పాపం అతిక్రమములు పండినప్పుడు అప్పుడు తీర్పులోనికి వెళ్ళారు. అంతవరకు ఏం జరిగింది వీరి విషయంలో? దేవుడు కనికరం చూపించుచూ వచ్చాడు, దీర్ఘశాంతుడై వచ్చాడు. మీరు ఇలాంటి పనులు చేస్తే మిమ్మల్ని కూడా ఈ దేశం ఏం చేస్తుంది? మిమ్మల్ని కూడా వెళ్ళగరక్క వేస్తుంది. అది ద్వితీయోపదేశకాండం 8:20 చెప్పింది. ఏ వచనం కూడా మర్చిపోకూడదండి, చాలా ఇంపార్టెంట్ ఇది. కూర్చున్నా లేచినా పడుకున్నా దేవా నీ ఆజ్ఞలు ఎంత గొప్పవి. అసలు మనం అన్నిటికంటే ఎక్కువగా సంతోషించాల్సింది ఏంటంటే ఇంత గొప్ప పరిశుద్ధ దేవుడు, మంచి దేవుడు మనకున్నాడని. మీకు అన్నిటికంటే ఏంటండి చాలా సంతోషం అంటే, మనము ఏదేదో చెప్పకూడదు. నేను ఆనందించేది నా దేవుని యొక్క మంచితనాన్ని బట్టి, నేను ఆనందించేది నా దేవుని యొక్క పరిశుద్ధతను బట్టి, నేను ఆనందించేది నా దేవుని యొక్క కట్టడలను బట్టి. కూర్చున్న లేచిన ఆయన కట్టడలు, నీతి, న్యాయం, విధానాలు, ఆయన మనస్సు ఇలా చెబుతున్నాడు. ఒక మనిషి ఇలాంటి, ఎవరైనా ఒక వ్యక్తి లాంటివి చెప్తున్నాడంటే ఆ మనిషి మాట్లాడే విధానాన్ని బట్టి అతని మనసు లాంటిదో గుర్తుపట్టచ్చు దాదాపుగా. అలానే దేవుడు ఇన్ని మంచి విషయాలు చెప్తున్నాడంటే మన దేవుని మనసు ఎలాంటిదో ఆలోచించండి ఒకసారి. తన తండ్రినైనను తన తల్లినైనను దూషించునో ఎవడైనా సరే వానికి మరణశిక్ష విధింపవలెను. వాడు తన తండ్రినో తల్లినో దూషించను కనుక తన శిక్షకు తానే కారకుడు. నేను మా నాన్ననేమనండి అండి కానీ మా అమ్మని అంటానండి అంటే చెల్ల దేవుని దగ్గర. నేను మా అమ్మనేమనండి మా నాన్నే అంటానంటే అక్కడ కూడా పడుతుంది దెబ్బ. ఆడ చూడండి దేవుడు ఎంత జాగ్రత్తగా చెప్పాడు. వాడు తన తండ్రినో తల్లినో దూషించను గనుక తన శిక్షకు తానే కారకుడు. ఇద్దరిని అనలేదు కదా, నాకెందుకు మరణశిక్ష ఇస్తున్నారు అనకూడదు. ఈ ఇద్దరిలో ఎవరిని దూషించినా పడాల్సిందే దెబ్బ. 10వ వచనం, పరుని భార్యతో వ్యభిచరించిన వానికి అనగా తన పొరుగువాని భార్యతో వ్యభిచరించిన వానికిని ఆ వ్యభిచారిణికిని మరణశిక్ష విధింపవలను. ఇక్కడ 10వ వచనం దగ్గర మనం ఒక 2-3 నిమిషాలు ఆగాలి. ఆ వచనం చూడండి ఒకసారి. పొరుగువాని భార్యతో ఎవరైనా తప్పు చేస్తే ఆ వ్యక్తిని ఆ స్త్రీని ఇద్దరిని చంపేయాలి. మరణశిక్ష, డెత్ పెనాల్టీ, క్యాపిటల్ పనిష్మెంట్. మరి ఈరోజు ఉత్తర ప్రత్యుత్తరాలుగా సమూయేలు 2వ గ్రంథం చదువుకున్నాం. 12వ అధ్యాయం. ప్రవక్త అయిన ప్రవక్త అయిన నాతాను గారు దావీదు గారిని వచ్చి ఒక విషయంలో సరిచేస్తాడు. లేవియాకాండం 20 ప్రకారంగా 10వ వచనం ప్రకారంగా పరుని భార్యతో వ్యభిచరించిన వానికి అనగా తన పొరుగువాని భార్యతో వ్యభిచరించిన వానికి ఆ వ్యభిచారిణికిని మరణశిక్ష విధింపవలను. పొరుగువాని భార్యతో ఏ పురుషుడు తప్పు చేయకూడదు. మరి దావీదు గారు తన పొరుగువాడైన ఊరియా భార్యగా ఉన్న బత్షెబతో తప్పు చేశాడుగా. దావీదు గారిని ఇప్పుడు ఏం చేయాలి? లేవియాకాండం 20వ అధ్యాయము 10వ వచనం ప్రకారంగా చూద్దాం. 11వ అధ్యాయంలో 2వ వచనం నుండి చూస్తే, సమూయేలు 2వ గ్రంథం
2 Samuel చాప్టర్ నంబర్ 11 వర్స్ నంబర్ 2. ఒకానొక దినమున ప్రొద్దుగ్రుంకు వేళ దావీదు పడక మీద నుండి లేచి రాజనగరి మిద్దె మీద నడుచుచు పైనుండి చూచుచుండగా స్నానం చేయు ఒక స్త్రీ కనబడెను. ఆమె బహు సౌందర్యవతి అయి ఉండుట చూచి దావీదు దాని సమాచారం తెలుసుకున్నట్టుకై ఒక దూతను పంపెను. అతడు వచ్చి ఆమె ఏలియాము కుమార్తెయు హిత్తీయుడకు ఊరియాకు భార్యయురైన బత్షేబా అని తెలియజేయగా దావీదు దూతల చేత ఆమెను పిలువనంపెను. ఆమె అతని యొద్దకు రాగా అతడు ఆమెతో శయనించెను. కలిగిన అపవిత్రత పోగొట్టుకుని ఆమె తన ఇంటికి మరలా వచ్చెను. అదంతా జరిగింది. ఈ జరిగిన విషయాన్ని దేవుడు నాతాను గారిని పంపిస్తాడు. ఈ అధ్యాయం చదివితే 11వ అధ్యాయంలో దావీదు గారు ఈ తప్పు చేయడమే మాత్రం కాదు, ఆ స్త్రీ యొక్క భర్తను యుద్ధంలో చంపించేస్తాడు. పొరుగువానిని చంపాడు. దానికంటే ముందు ఆ పొరుగు అనే భార్యను ఈ విధంగా లోపరుచుకున్నాడు. ఏం జరిగింది అక్కడ? ఒకటి వ్యభిచారం జరిగింది, మరొకటి నరహత్య జరిగింది. అలాంటి పాపాన్ని కూడబెట్టుకున్నాడు దావీదు గారు. ఇలాంటి పాపాన్ని కూడబెట్టుకున్నప్పుడు లేవియాకాండం 20వ అధ్యాయము 10వ వచనం ప్రకారంగా అది సామాన్యునికైనా సామంతునికైనా దేవుని తీర్పులు ఒకటేలా ఉండాలి. ఏం జరిగింది? ఎవడు 10వ వచనంలో పరుని భార్యతో వ్యభిచరించిన వానికి, అనగా తన పొరుగువాని భార్యతో వ్యభిచరించిన వానికి, ఆ వ్యభిచారినికి మరణశిక్ష విధింపవలని. మరి దావీదు గారు ఇక్కడ మరణాన్ని ఎలా తప్పించుకున్నాడు? మరణాన్ని ఎలా తప్పించుకున్నాడు అని చూస్తే 7వ వచనము 12వ అధ్యాయం సమూయేలు 2వ గ్రంథం. నాతాను దావీదును చూచి, ఆ మనుష్యుడవు నీవే, చేసిన తప్పు ఆ నేరస్తుడవు నువ్వే. ఇశ్రాయేలుల దేవుడైన యెహోవా సెలవిచ్చినదేమనగా, ఇశ్రాయేలుల మీద నేను నిన్ను రాజుగా పట్టాభిషేకము చేసి సౌలు చేతిలో నుండి నిన్ను విడిపించి నీ యజమానుని నగరిని నీకు అనుగ్రహించి నీ యజమానుని స్త్రీలను నీ కౌగిట చేర్చి ఇశ్రాయేలు వారిని యూదా వారిని నీకు అప్పగించితిని. ఇది చాలదని నీవనుకునే ఎడల నేను మరి ఎక్కువగా నీకు ఇచ్చియుందును. దావీదు, నీవు యెహోవా మాటను తృణీకరించి ఆయన దృష్టికి చెడుతనము చేసితివేమి? హిత్తీయుడకు ఊరియాను కత్తి చేత చంపించి అతని భార్యను నీకు భార్యయగునట్లుగా నీవు పట్టుకొని ఉన్నావు. అమ్మోనీయుల చేత నీవు అతన్ని చంపించితివి కదా అని ఒక నిర్దోషి యొక్క ప్రాణం పోగానే దేవుడు ఆ వ్యక్తి పక్షాన చేరాడు. ఆ వ్యక్తి ఏ ప్రజకు, ఏ జనాంగానికి చెందిన వ్యక్తి? చనిపోయిన వ్యక్తి హిత్తీయుడు, ఇశ్రాయేలీయుడు కాదు. 10వ వచనం, నీవు లక్ష్యము చేయక హిత్తీయుడకు ఊరియా భార్యను నీకు భార్యగునట్లు తీసుకొని నందున నీ ఇంటి వారికి సదాకాలం యుద్ధం కలుగును. నువ్వు చేసిన పనికి ఇక యుద్ధమే. నా మాట ఆలకించుము. యెహోవా నాకు నేను సెలవిచ్చినదేమనగా, నీ ఇంటి వారి మూలముననే నేను నీకు అపాయం పుట్టింతును. నీవు చూచుచుండగా నేను నీ భార్యను తీసి నీ చేరువానికి అప్పగించేది. శాపాలు మొదలయ్యాయి. దావీదు గారి కుమారుడైన అబ్షాలోమే దావీదు గారికి తిరగబడతాడు తర్వాత కాలంలో. ఇలా శాపాలన్నీ పగటి యందు అవన్నీ చెప్పుకుంటూ వచ్చి ఇలా చెప్పగానే వెంటనే దావీదు గారు, నేను పాపము చేసి తినని దావీదు నాతానుతో, అనగా 13వ వచనం, నేను పాపము చేసి తినని దావీదు నాతానుతో అనగా నేను పాపం చేసి తిని అని ఒప్పుకుంటున్నాడు. లేవియాకాండము 20వ అధ్యాయంలో ఈ తప్పిదం చేస్తే ఏ శిక్ష పడాలి? మరణశిక్ష పడాలి. మరణశిక్ష నుండి దావీదు గారు ఎలా తప్పించుకుంటున్నారు? ఒకే ఒకటి, నేను పాపం చేశాను ప్రభువా అని ఒప్పుకోవడమే కాకుండా దీని యొక్క ఎక్స్టెన్షన్ 51వ కీర్తన.
సమూయేలు. ఈరోజు వాక్యంలోనికి ప్రవేశించే ముందు దేవుడు దేనిని చూపుట యందు సంతోషించువాడని చదువుకున్నాం. ఆ మాటను బట్టి ఇక్కడ దావీదు గారు తప్పించుకున్నారు. దేవుడు కనికరము చూపుట యందు ఆనందించు దేవుడు గనుక నేను పాపం చేశాను ప్రభువా, నన్ను క్షమించు అని వేడుకోగానే ఆ వ్యక్తి యొక్క మారిన మనస్సును బట్టి దేవుడు క్షమించి ఈ రీతిగా, అంటే నేను సారీ ప్రభువా తప్పు చేశాను అనేది కాదు అక్కడ స్టేట్మెంట్. 51వ కీర్తనలో దేవుని పాదాల మీద పడి ఎలా వేడుకుంటున్నాడో చూడండి. విషయం ఏంటంటే, ఎవరైనా పాపం చేసేటప్పుడు, తప్పు చేసేటప్పుడు ఆ సమయంలో నేను పాపం చేస్తున్నాను అనే ఆలోచన లేకుండా అడుగు ముందుకేస్తారు ఎవరైనా కూడా. ఎప్పుడైతే ఆ పాపం జరిగిపోతుందో, జరిగిన తర్వాత అప్పుడు కూర్చొని అయ్యో నేను తప్పు చేశానే, అయ్యో నేను తప్పు చేశానే అని అప్పుడు చింతిస్తూ ఉంటారు. దానివల్ల ప్రయోజనం లేదు, ఇక అయిపోయింది. పరీక్షలు రాసేటప్పుడు కొందరు ఫెయిల్ అయిపోతుంటారు, మళ్ళీ ఒక 2-3 సార్లకు మళ్ళీ పాస్ అయిపోతారు. మరి అప్పుడు ఫెయిల్ అయ్యి ఇప్పుడు ఎందుకు పాస్ అయ్యారు? ఫెయిల్ అయిన తర్వాత కూర్చొని ఆలోచించారు, నేను ఏ కారణాన్ని బట్టి ఫెయిల్ అయిపోయాను. ఆలోచించి ఈసారి నెక్స్ట్ టైం ఏం చేస్తారు? జాగ్రత్త పడతారు. 51వ కీర్తన ప్రార్థన విజ్ఞాపన పైన చిన్న అక్షరాలతో ఉంది చూడండి. ప్రధాన గాయకునికి దావీదు బత్షేబా యొద్దకు వెళ్ళిన తర్వాత నాతానను ప్రవక్త అతని యొద్దకు వచ్చినప్పుడు అతడు రచించిన కీర్తన. అంటే సమూయేలు 2వ గ్రంథం 12వ అధ్యాయంలో జరిగిన సంఘటన. వెంటనే ప్రార్థన చేయడం జరిగింది. దేవా, నీ కృప చొప్పున నన్ను కరుణింపుము, నీ వాత్సల్య బాహుల్యము చొప్పున నా అతిక్రమములను తుడిచివేయము. ఇది ప్రార్థన, ఒక మనిషి దేవునికి చేస్తున్న ప్రార్థన. నా దోషం పోవునట్లు నన్ను బాగుగా కడుగుము, నా పాపం పోవునట్లు నన్ను పవిత్రపరచుము. నా అతిక్రమములు నాకు తెలిసేయున్నవి, నా పాపం ఎల్లప్పుడూ నా ఎదుటనున్నది. నీకు కేవలము నీకే విరోధముగా నేను పాపం చేసి ఉన్నాను, నీ దృష్టి ఎదుట నేను చెడుతనం చేసి ఉన్నాను. కావున ఆజ్ఞ ఇచ్చినప్పుడు నీవు నీతిమంతుడుగా ఆగపడదువు. ఏం గుర్తొస్తున్నాయి దావీదు గారికి? లేవియాకాండము 20వ అధ్యాయము, ఇందాక మనం చదువుకున్న ఈ 20వ అధ్యాయము లేవియాకాండం 10వ వచనం. కీర్తన 51. నీ దృష్టి ఎదుట నేను చెడుతనము చేసి ఉన్నాను, కావున ఆజ్ఞ ఇచ్చినప్పుడు నీవు నీతిమంతుడుగా ఆగపడదు, తీర్పు తీర్చినప్పుడు నిర్మలుడుగా ఆగపడదు. నేను పాపముల్లో పుట్టినవాడను. ఈ మాట క్రైస్తవ సమాజానికి ఒక మూలాధారంగా మారిపోయింది. ఏమిటంటే, ఇదిగో దావీదు గారు 51వ కీర్తనలో చెప్పారు కదా, నేను పాపంలో పుట్టాను అని దావీదు గారు అంటున్నారు. అంటే దావీదు గారు ఎందులో పుట్టారు? పాపంలో పుట్టారు. దావీదు గారు ఎలాగైతే పాపంలో పుట్టారో ప్రతి మనిషి కూడా అలానే పాపంలో పుట్టారు. అందుకే మనం జన్మతోనే పాపులము అనే అభిప్రాయంలో మనం ఈ వచనాన్ని అర్థం చేసుకుంటాం. అయితే పాపము లోకంలోనికి ఎప్పుడు వచ్చింది? ఏదైనా తోటలో పండు తిన్న తర్వాతనే పాపం వచ్చింది లోకంలోనికి. అంతకుముందు ఏం లేదు, పాపం లేదు. లోకంలో ఏమి లేదు, ఒకప్పుడు పాపం లేదు. పండు తిన్న తర్వాత పాపం వచ్చింది. అంటే ఈ లోకంలో ఏముంది? పాపం ఉంది. కాబట్టి ఏ మనిషి పుట్టినా ఏ లోకంలో పుట్టాలి? పాపం ఉన్న లోకంలో పుట్టాలి. పాపం ఉన్న లోకంలో పుడుతున్నాడు కనుక నా తల్లి ఇదిగో పాపంలోనే నా తల్లి నన్ను గర్భంలో ధరించాను, నేను పాపంలో పుట్టినవాడును అని అలా చెప్తున్నాడు. అంతేగాని నా తల్లి పాపం చేసి నాకు జన్మనిచ్చింది కాదు మీనింగ్ ఇది. లేకపోతే నా పితరులు ఎవరో తప్పు చేశారు, వారు పాపం చేశారు కనుక అలా మా అమ్మకు కూడా అంటుకుంటూ వచ్చింది, అందుకే నేను కూడా పాపంలో పుట్టాను అనేది కాదు అర్థం. ఒకవేళ నిజంగానే మనిషి పాపంలో పుట్టి, అంటే
పుట్టుకతోనే, జన్మతో, తల్లి గర్భంలో నుంచి వస్తుండగానే ఆ మనిషి సిన్నర్ అయితే, పాప అయితే, బిడ్డలు కావాలని మనము ఎందుకు దేవుని కోరుకోవాలి? అంతే కదా. నాకు బిడ్డను దయచేయ ప్రభువా అని అడగడం అంటే అర్థం ఏంటి? ఈ పాపాత్మని నాకు దయచేయ ప్రభువా అని అడిగినట్లు అవుతుంది అక్కడ. కాబట్టి ఉదాహరణకు మనమందరము పుట్టాం. ఏ కాలంలో? పెద్దలు రేడియోలు ఉన్న కాలంలో పుట్టాం. ఇప్పుడున్న తరం ఏ లోకంలో పుట్టారు? కంప్యూటర్లు ఉన్న లోకంలో పుట్టారు. మనం పుట్టిన సమయానికి మనవన్నీ ట్రాన్సిస్టర్లు, రేడియోలు, టీవీ యాంటీనాల కాలం అది. మనం పుట్టే సమయానికి ఏమున్నాయి? రేడియోలు ఉన్నాయి. మన పిల్లలు, వారి పిల్లలు పుట్టే సమయానికి కంప్యూటర్లు ఉన్నాయి. కంప్యూటర్ల లోకంలో పుట్టారు వాళ్ళు. మనం రేడియోలు ఉన్న కాలంలో పుట్టాం. ఇంకా ఒక 400-500 సంవత్సరాలు వెనక్కి వెళ్ళామనుకోండి, వాళ్ళు ఏ కాలంలో పుట్టారంటే గుర్రాలు, గాడిదలు ఉన్నటువంటి కాలంలో. అంటే బండ్లు, ఒంటెల బండ్లు, ఎద్దుల బండ్లు, అలాంటి కాలంలో పుట్టారు. ఆదాం గారి తర్వాత పుట్టిన ప్రతి ఒక్కరూ ఏ కాలంలో పుట్టారు? పాపమున్న కాలంలో పుట్టారు. అలా ఆలోచించాలి. పాపంలో పుట్టారు. పుట్టుకతోనే పాపి అని అనుకుంటూ పోతే, దేవుని ప్రార్థించి ఒక పాపిని మనం ఎందుకు అడగాలి? ఆలోచించాలి కదా. అంతేకాకుండా 51వ కీర్తనలో దావీదు గారి ఇండివిజువల్ ప్రేయర్ ఇది. దావీదు గారి వ్యక్తిగత ప్రార్థన. ఎప్పుడు చేశాడు? బత్షేబా వద్దకు వెళ్ళినప్పుడు చేసిన ప్రార్థన. నాతాను గారి హెచ్చరించి నువ్వు తప్పు చేసావని చెప్పగానే, ప్రభువా నన్ను క్షమించు తండ్రి అని ఆ ప్రార్థనలు ఇవన్నీ పలుకుతూ వెళ్తున్నాడు అక్కడ. ఈ విషయాన్ని కొద్ది రోజుల క్రితం చెప్పాను ఇక్కడే వాక్యం. నేను 58వ కీర్తన ఇంకొక మాట ఉంది, 3వ వచనం. 58 కీర్తన, నన్ను ఒక్క నిమిషం సిస్టర్, వచనం చెప్పలేదు ఇంకా. 58 కీర్తన 3వ వచనంలో తల్లి కడుపున పుట్టినది మొదలుకొని భక్తిహీనులు విపరీత బుద్ధి కలిగి ఉందరు. ఎప్పుడు? ఇలా పుట్టాడు, బయటకు వచ్చాడు, ఏడవని కూడా ఏడవలేదు. ఏడవకుండా అలా పుట్టి ఇంకా అబద్ధాలు చెప్తున్నాడు. ఏ బిడ్డకైనా అది సాధ్యమవుతుందా చెప్పండి? ఇలా పుట్టాడు, డాక్టర్ పట్టుకొని వచ్చారు, మీ కూతురు పుట్టింది, కొడుకు పుట్టింది, ఇలాంటివన్నీ చెప్పగానే ఈ బిడ్డ చేతిలో ఉండగానే అబద్ధాలు మాట్లాడడం స్టార్ట్ చేసి, ఇది సాధ్యమవుతుందా చెప్పండి? అంటే కీర్తనల గ్రంథంలో వ్రాయబడినటువంటి వాక్యాల భావం ఇదంతా కొంచెం హైపర్బోలిక్ లాంగ్వేజ్లో దాన్ని యొక్క తీవ్రతను తెలియచేయడానికి ఆ పదజాలము పద శైలిని ఉపయోగించారు. మనం చదువుకున్న పాఠ్యపుస్తకాల్లో కూడా కొన్నింటిని వర్ణించేటప్పుడు చాలా గొప్పగా వర్ణించుచూ తీసుకెళ్ళిపోతుంటారు పద్యాలు, లేదా ఒకదాన్ని వర్ణించేటప్పుడు. నీ ముఖము చంద్రబింబం అంత అందముగా ఉన్నది అన్నాడు. నిజంగానే చంద్రబింబం అంతా అన్నట్లా, ముఖం చూస్తే పరిస్థితి అలా. అన్నంత మాత్రాన నిజంగానే రేపటి నుంచి ఆకాశంలో చంద్రుడు ఉన్నాడు, భూలోకం అంతటికి చంద్రుడు ఈ మనిషి అన్నట్లు అవుతుందా చెప్పండి? సాధ్యం అవ్వదు. అలా కీర్తనల గ్రంథం కావచ్చు, పరమగీతాలు కావచ్చు, ఈ పుస్తకాల్లో రాయబడినటువంటి లాంగ్వేజ్ టోన్ వేరు, ఆ పదాల ఆ వాక్యాల భావం వేరు. అవి హైపర్బోలిక్ లాంగ్వేజ్లో ఎగ్జాజరేట్ చేస్తూ దాని యొక్క తీవ్రతను తెలియజేయడానికి. వేసవి కాలంలో మధ్యాహ్నం 12:30 నుంచి 1 గంట మధ్యలో ఒక వ్యక్తి చెప్పులు లేకుండా రోడ్డు మీద పోతున్నాడు. చెప్పులు వేసుకోకుండా ఏమైంది అట్లా పరిగెత్తున్నా, కాళ్ళు మండిపోతున్నాయండి అన్నాడు. మండిపోతున్నాయంటే కాళ్ళు మండిపోతున్నాయన్నాడు. మంట పెట్టారా కింద కాళ్ళ కింద? లేదుగా. ఆ వేడి తీవ్రతను చెప్పడానికి నా కాళ్ళు మండిపోతున్నాయండి అన్నాడు అక్కడ.
కొందరికి కడుపులో సమస్య, కడుపు చాలా మండుతోందండి, కడుపు అంతా మంటగా ఉందండి అని అంటారు. అంటే కడుపులో పెట్రోల్ పోసి అగ్గిపుల్ అంటించారు కదా, మంట అంటే అర్థం. అప్పుడు ఏం చేస్తారు, కొంచెం మజ్జిగ తాగమ్మా, కొబ్బరి నీళ్ళు తాగరు అంటారు. ఎందుకో అండి తగ్గట్లేదు, కడుపులో మంట అన్నారు అనుకోండి. కడుపులో మంట అనే పదానికి అర్థం ఏంటి? అగ్గి, నిప్పు. లోపల కిరోసిన్ వేసి పెట్రోల్ డీజిల్ వేసి అగ్గిపుల్ అంటిస్తే కడుపు అంతా మండితే రేపటి నుంచి అది పేలిపోయి ఇలా మనిషి లేడని. దిస్ మీనింగ్, దిస్ అ కాంటెక్స్ట్. పాపం అన్నారు. ఈ పదానికి ఎన్ని అర్థాలు? 2 అర్థాలు. పాపం అంటే సిన్. ఇంకొక అర్థం జాలి, కరుణ, దయ. అయ్యో పాపం, ఎంత దెబ్బ తగిలి చూడండి, మన ముందర ఆడుకునేవాడు కాలు ఇరిగిపోయింది, అయ్యో పాపం. ఒకే పదమే, అర్థాలు వేరు. అలా ఒకవేళ 51 కీర్తన 5వ వచనాన్ని నేను అంటే ఏ మనిషి అయినా కూడా క్రిస్టియన్ కమ్యూనిటీలో 51వ కీర్తన 5వ వచనమే కరెక్ట్ అయితే 58వ కీర్తన 3వ వచనం కూడా కరెక్ట్ అవ్వాలి. నిజమా కదా? ఒకవేళ 51 కీర్తన 5వ వచనమే నేను పాపంలో పుట్టానండి అందుకే పాపం చేస్తా కూర్చున్నాను అంటే 58 కీర్తన 3వ వచనం కూడా కరెక్ట్ అవ్వాలి. అప్పుడు ఏ మనిషి మాట్లాడగలడండి పుట్టిన వెంటనే? ఆలోచించండి. కాబట్టి బైబిల్లో ఉన్న పదజాలాలను ఏ సందర్భంలో, ఎప్పుడు, ఏ కాంటెక్స్ట్లో ఉపయోగిస్తున్నారు అనేది మనం చాలా జాగ్రత్తగా గమనించాలి. బైబిల్లో ఉంది కదండి పాపంలో పుట్టాడు అనే మాట అనగానే నేను వెంటనే 58 కీర్తన తీసుకుంటా. పుట్టిన తోడనే అబద్ధాలు ఆడుతున్నాడంటే మీ అబ్బాయి ఏమైనా మాట్లాడండి అబద్ధాలు అంట వెంటనే. ఏం మాట్లాడుతున్నారండి? అక్కడేమో పిచ్చోడు అని అంటారు. ఒకవేళ ఇలాంటి ప్రశ్న వేస్తే 58 కీర్తన తీసుకుంటే మళ్ళీ ఇక్కడ ఎందుకు మనం ప్రశ్నిస్తాం? కాబట్టి దెర్ ఇస్ ఎ వే టు అండర్స్టాండ్, ఒక పద్ధతి, అర్థం చేసుకునే విధానం. ఆల్ రైట్, చూద్దాం 20వ అధ్యాయం లేవియాకాండం. ఎక్కడున్నాం మనం? దావీదు గారి దగ్గర ఉన్నాం కదా. యెహెజ్కేలు గ్రంథము. మరి దావీదు గారు మరణాన్ని ఎందుకు తప్పించుకున్నాడు అంటే ఇదిగో అంతగా మొరపెడుతున్నాడు. తన అతిక్రమమును దాచిపెట్టుకొనక ఒప్పుకొని విడిచిపెడుతున్నందుకు కనికరము పొందాడు. యెహెజ్కేలు గ్రంథంలో దేవుని యొక్క మనస్సును పాత నిబంధనలోనే దేవుడు వ్యక్తపరుస్తున్నాడు, తెలియజేస్తున్నాడు. ఏముంది? 18వ అధ్యాయం చూద్దాం. యెహెజ్కేలు గ్రంథం 18, 23వ వచనం. 23rd verse, చాప్టర్ నెంబర్ 18 బుక్ ఆఫ్ ఎజెకియల్. దుష్టులు మరణం నొందుట చేత నాకేమాత్రమైన సంతోషం కలుగునా? వారు తమ ప్రవర్తనను దిద్దుకొని బ్రతుకుటయే నాకు సంతోషము, ఇదే ప్రభువు యెహోవా వాక్కు. మరి ఎందుకు లేవియాకాండం 20లో అలాంటి మరణశిక్ష విధించాడు అనంటే ఇంకా వారికి అలవాటు అయిపోయింది. అది దావీదు గారు బత్షెబా గారితో చేసిన పొరపాటును బట్టి దేవుడు నాతాను గారిని పంపించి హెచ్చరింపగానే క్షణం ఆలస్యం చేయకుండా నేను పాపం చేసి తిని అని వెంటనే నాతాను గారితో చెప్తూ నేను చెయ్యలేదు, నువ్వు అబద్ధం ఆడుతున్నావు అని తిరగబడలేదు. నాతాను గారితో నేను చేశానని ఒప్పుకుంటున్నాడు. ఒప్పుకొని 51వ కీర్తనలో అంత ఎక్స్ప్లెనేషన్ ఇచ్చాడు. విరిగి నలిగిన మనస్సునే నీకు ఇష్టమైనటువంటి బలులు, నన్ను క్షమించు ప్రభువా, నా హృదయంలో స్థిరమైన మనస్సు, నాలో స్థిరమైన మనస్సును కలుగు చేయి అని రిపెంట్ అవుతున్నాడు. రిపెంటెన్స్. ఒకటి, కనికరమును ప్రేమించే దేవుడున్నాడు. క్షమించమని పాదాల మీద పడి గోజాడుతున్న మనిషి కనపడ్డాడు. ఇక భవిష్యత్ ప్రణాళికలో జరిగిన సన్నివేశంలో యేసు ప్రభు సొలొమోను గారి సంతానంలో నుండి రావాలి. ఆ కారణాన్ని బట్టే కదా దుష్టుడు మరణం నొందాలి తప్పు చేస్తే. కానీ దుష్టుడు మారు మనసు పొందితే క్షమించి నేను కనికరం చూపుట యందు ఆనందించు దేవుడు అన్నాడు. అయితే ఇప్పుడు లేవియాకాండం 20లో 10వ వచనంలో పరుని భార్యతో వ్యభిచరించిన వానికి, అనగా తన పొరుగువాని భార్యతో వ్యభిచరించిన వానికి, ఆ వ్యభిచారిణికి మరణశిక్ష విధింపవలేదు. ఇలా మ్యూచువల్ కన్సెంట్తో ముందుకెళ్ళిపోతున్నారు, పట్టుబడ్డారు. మేము తప్పు చేస్తున్నాం క్షమించు అనే మనసు లేకుండా వెళ్ళిపోతున్నారు ప్రజలు. ఇక ఆలస్యం చేయకుండా అలాంటి వారిని సమాజం నుండి తీసేయాలని చెప్తున్నాడు అక్కడ. ఇప్పుడు 11వ వచనం ముగించుకుందాం త్వరగా.
తన తండ్రి భార్యతో శయనించిన వాడు తన తండ్రి మానాచ్ఛాదనమును తీసెను, వారిద్దరికిని మరణశిక్ష విధింపవలెను. తమ శిక్షకు తామే కారకులు. ఏమిటది అన్యాయం? 12వ వచనం. ఒకడు తన కోడలితో శయనించిన ఎడల వారిద్దరికిని మరణశిక్ష విధింపవలెను. మామయ్య కోడలు అంతే. డాటర్ ఇన్ లా చట్ట ప్రకారంగా కూతురుతో సమానం. మతి తప్పి ప్రవర్తించకూడదు. 12వ వచనం. అంటే ఇలాంటి అలవాట్లన్నీ ఎక్కడున్నాయి? వారు విడిచి వచ్చిన ఐగుప్తు దేశంలో ఉన్నాయి, వారు ప్రవేశించుచున్న కనాను దేశంలోనూ ఇతర దేశాల్లోనూ ఉన్నాయి. ఎందుకు అలవాటు చేసుకున్నారు? వారు తమ ఊహలకు నచ్చిన వాటిని చేసుకుని, మా దేవతలు మాకు ఇవన్నీ పర్మిషన్ ఇచ్చేశాయి అని వాళ్ళు వెళ్ళిపోయారు. కానీ నేను అలా ఇవ్వను, నేను మీ దేవుడునైనా యెహోవాను, నేను ఉన్నవాడను కనుక మీవన్నీ మీరు చేస్తున్నామని గమనిస్తున్నాను. ఇంకా చెప్పమంటారా? సమాజంలో ఇప్పుడు మనకి క్రమశిక్షణ వచ్చింది చూసారా? ఈ డిసిప్లిన్. ఎవరితో మనము వియ్యం పొందాలి, ఎవరితో మనం వియ్యం పొందకూడదు, ఎవరిని వివాహం చేసుకోవచ్చు, ఎవరిని చేసుకోకూడదు, ఒక కుటుంబంలో ఉన్నవారు, ఇలాంటివన్నీ మనకు ఎలా వచ్చాయనంటే దేవుడు ఇక్కడ నేర్పించాడు కనుక అలా సమాజానికి స్ప్రెడ్ అయ్యాయి ఇవన్నీ. ఇలా బంధాలు, ఇలాంటి సంబంధాలు ఇలా ఉండాలని దేవుడు చెప్పాడు కనుక మనకు సాధ్యమైంది. అది ఒకవేళ దేవుడు చెప్పకపోయింటే ప్రపంచ దేశాలు భ్రష్టు పట్టిపోయి ఉండే ఇలాంటి పరిస్థితులతో. చాలా భయంకరమైపోయింది. ఆ దేశాలలో ఉన్నాయి కనుకనే మన దేశంలో కూడా చూసాం ఈ ఎగ్జాంపుల్. నిన్న బిడ్డలను తీసుకెళ్ళి కాల్చేది. హాస్పిటల్లో బోర్డు పెడుతున్నాడు. ఏమది? డోంట్ ఆస్క్ డోంట్ టెల్, డోంట్ ఆస్క్ డోంట్ టెల్. ఎందుకు అడిగేవారు, ఎందుకు చెప్పేవారు? పుట్టక ముందే చంపేయాలని ఒక ఆలోచన, పుట్టిన తర్వాత చంపేయాలని ఆలోచన. ఏమిటది సమాజం? ఇలాంటివన్నీ మన దేశంలో ఒకప్పుడు ఉన్నాయి, ఇప్పటికీ ఉన్నారు సమాజంలో ఇలాంటి వారు. అలాంటి పరిస్థితుల్లో నుండి బయటపడడానికి ఇదిగో దేవుడు ఇవన్నీ మనకు ముందుగానే తెలియజేశాడు. ప్రపంచం ఇంకా నేర్చుకోవాలి, మారాలి ఈ విషయాలలో. 12వ వచనం నుండి. ఒకడు తన కోడలితో శయనించిన ఎడల వారిద్దరికి మరణశిక్ష విధింపవలెను. వారు వారి వరసలు తప్పిరి, వారి ప్రాణాపదారము వారి మీద నుండును. ఇప్పుడు 13. సమాజంలో ఇప్పుడు అనేక దేశాల్లో ఇలాంటివన్నీ పర్మిషన్ ఇచ్చుకుంటూ వెళ్ళిపోయారు. ఒకడు స్త్రీతో శయనించినట్టు పురుషునితో శయనించిన ఎడల వారిద్దరూ హేయక్రియను చేసిరి గనుక వారికి మరణశిక్ష విధింపవలెను. ఇది 18th చాప్టర్లో చదివాం. కానీ 20వ అధ్యాయానికి 18కి డిఫరెన్స్ ఏమిటి? ఆవిడ చేయకూడదని చెప్పాడు, ఇక్కడ చేస్తే తీర్పు ఏంటి, జస్టిస్ ఏంటి, జడ్జిమెంట్ ఏంటి? 13వ వచనం. ఒకడు స్త్రీతో శయనించినట్టు పురుషునితో శయనించిన ఎడల వారిద్దరూ హేయక్రియను చేసిరి గనుక వారికి మరణశిక్ష విధింపవలెను. తమ శిక్షకు తామే కారకులు. 14వ వచనం. ఒకడు స్త్రీని ఆమె తల్లిని పెళ్లి చేసుకునే ఎడల అది దుష్కామ ప్రవర్తన. తల్లి బిడ్డలు ఎలా చేసుకుంటారండి? ఇలాంటి వార్తలు ఇప్పుడు వస్తుంటాయి అక్కడక్కడ. దుష్కామ ప్రవర్తన మీ మధ్యన ఉండకుండా వారిని అగ్నితో కాల్చవలను. అది కూడా జరిగిందండి మన దేశంలో ఈ మధ్య కాలంలోనే వార్తల్లో వచ్చింది ఈ విషయం. ఒకడు స్త్రీని ఆమె తల్లిని పెళ్లి చేసుకునే ఎడల అది దుష్కామ ప్రవర్తన. దుష్కామ ప్రవర్తన మీ మధ్యన ఉండకుండా వారిని అగ్నితో కాల్చవలను. 15వ వచనం. జంతు శయనము చేయువానికి మరణశిక్ష విధింపవలెను, ఆ జంతువును చంపవలెను. స్త్రీ తన్ను జంతువు పొందినట్లు దాన్ని సమీపించిన ఎడల ఆ స్త్రీకిని ఆ జంతువునకును మరణమే విధి, ఆమెను దానిని చంపవలెను. తమ శిక్షకు తామే కారకులు. ఎంత అసహ్యమైన కార్యం! ఒకడు తన సహోదరిని, సిస్టర్ని, అనగా తన తండ్రి కుమార్తెనే కానీ తన తల్లి కుమార్తెనే కానీ చేర్చుకుని ఆమె దిశములను వాడును, వాని దిశములను ఆమెయు చూచిన ఎడల అది దురనురాగం. చూస్తే పనిష్మెంటే, అన్నా చెల్లెళ్ళు అక్క తమ్ముళ్ళైనా కూడా. వారికిని తమ జనుల ఎదుట మరణశిక్ష విధింపవలెను. చూడటమే తప్పు. వాడు తన సహోదరి మానాచ్ఛాదనమును తీసెను,
తన దోష శిక్షను తాను భరించును. ఇప్పుడు 18వ వచనము దేవుడు చెప్పడం వలన పురుషులు కాస్త మర్యాదగా నడుచుకునే మార్గం తెరవబడింది దాంపత్య జీవితంలో. ఒకవేళ దేవుడి కట్టడ చెప్పకపోయి ఉంటే చాలా భయంకరంగా ఉండేది పరిస్థితి, స్త్రీ యొక్క పరిస్థితి. కడగానున్న స్త్రీతో శయనించి ఆమె మానాచ్ఛాదనమును తీసినవాడు ఆమె రక్తధారాచ్ఛాదనమును తీసెను. ఆమె తన రక్తధారాచ్ఛాదనమును తీసివేసెను. వారి ప్రజల్లో నుండి వారిద్దరిని కొట్టివేయవలను. ఎంత ఖచ్చితమైనటువంటి తీర్పిది. 19లోకి వెళ్ళే ముందు ఏమండి మేము భార్యాభర్తలము, నో, చెల్లదు. అక్కడ కూడా ఆవిడ కడగా ఉంటే నువ్వు ముట్టకూడదు, సమీపించకూడదు. నో. 19 నీ తల్లి సహోదరి మానాచ్ఛాదనమునే కానీ నీ తండ్రి సహోదరి మానాచ్ఛాదనమునే కానీ తీయకూడదు. మీ అత్త కావచ్చు, మీ పిన్ని కావచ్చు, వారికి ఇవ్వవలసిన గౌరవం ఇచ్చి తీరాల్సిందే, అవమానపరచకూడదు. తీసిన వాడు తన రక్త సంబంధి యొక్క మానాచ్ఛాదనను తీసెను. వారు తమ దోష శిక్షను భరించెదరు. పిన్న తల్లితోనే కానీ పెత్తల్లితోనే కానీ, పెత్తల్లి అంటే పెద్దమ్మ, శయనించిన వాడు తన తల్లిదండ్రుల సహోదరుల మానాచ్ఛాదనను తీసెను. వారు తమ పాప శిక్షను భరించెదరు. సంతానహీనులై మరణమగుదురు. డెత్ పనిష్మెంట్, పెనాల్టీ, క్యాపిటల్ పనిష్మెంట్. ఒకడు తన సహోదరుని 21వ వచనం వెరీ ఇంపార్టెంట్. బాప్తిస్మిచ్చి యోహాను గారు చనిపోవడానికి కారణం లేవియాకాండం 20:21. ఏమిటి కారణం అంటే, ఒకడు తన సహోదరుని భార్యను చేర్చుకుని ఎడల అది హేయము. ఈ వాక్యం ఎరిగిన బాప్తిస్మిచ్చి యోహాన్ గారు, హేరోదు రాజు తన సోదరుని భార్యను తీసుకున్నందుకు నువ్వు తప్పు చేస్తున్నావు హేరోదు, నీ సహోదరుని భార్యను నువ్వు తెచ్చుకున్నావని హెచ్చరించాడు. హెచ్చరించగానే బాప్తిస్మిచ్చి యోహాన్ గారిని తీసుకెళ్ళి జైల్లో పెట్టారు. తగిన సమయంలో ఆవిడ కూడా ఏకమై ఆవిడ కుమార్తె హేరోదు రాజు యొక్క పుట్టినరోజు సందర్భంగా నాట్యం ఆడితే నీకేం కావాలో కోరుకో అంటాడు హేరోదు రాజు. అప్పుడు ఆ కుమార్తె అడిగినదేంటి? నాకు పళ్ళెంలో ప్లేట్లో బాప్తిస్మిచ్చి యోహాను యొక్క తల కావాలి అని కోరింది. ఎందుకు తలగొట్ట వేయబడ్డాడు బాప్తిస్మిచ్చి యోహాన్ గారు అంటే, ఆయనకు లేవియాకాండం 20:21 తెలుసు. తెలిసినప్పుడు సైలెంట్గా ఉండొచ్చుగా. సైలెంట్ ఉండకుండా ఏం చేశాడు? రాజైనా సరే నువ్వు చేస్తున్నది తప్పు అని హెచ్చరించాడు. ఎందుకు హెచ్చరించాడంటే 4-5 వచనాలు ఇదే అధ్యాయం. తప్పు జరుగుతుండగా చూచి చూడనట్లు ఉండకూడదట. ఏముంది చూడండి, లేవియాకాండం 20:4-5 వచనాలు. 5వ వచనంలోని చూచి చూడనట్లు తమ కన్నులు మూసుకొని ఎడల, అంటే చూచి చూడనట్లు కన్నులు మూసుకుంటే తప్పు జరిగినప్పుడు అలా ప్రవర్తించిన వాడు కూడా నేరస్తుడవుతాడు. ఈ విషయాలు ఎరిగిన బాప్తిస్మిచ్చి యోహాన్ గారు, అతను ఏ దేశపు రాజైనా ఏ అధికారి అయినా సరే నీ సహోదరుని భార్యను తెచ్చుకోవడం నువ్వు చేసిన తప్పు అని హెచ్చరించాడు. తీసుకెళ్ళి జైల్లో పెట్టారు. ఆ తర్వాత ఈ బిడ్డ వెళ్ళి, ఈ కుమార్తె, నాకు పళ్ళెంలో ఎవరైనా బర్త్డే అప్పుడో లేదా ఏదైనా ఇస్తే నాకు కేక్ ముక్కు ఇవ్వు, కొంచెం ఇంకా ఎక్స్ట్రా స్వీట్లు ఇవ్వు, మిక్సర్ ఇవ్వు అడగచ్చు. కానీ ఈ అమ్మాయి ఏకంగా తల కావాలని అడిగింది. బాప్తిస్మిచ్చి యోహాన్ గారి తలను కొట్టించి ఆ అమ్మాయికి ఇచ్చాడు. 21వ వచనం, ఒకడు తన సహోదరుని భార్యను చేర్చుకుని ఎడల అది హేయము. వాడు తన సహోదరుని మానాచ్ఛాదనమును తీసేను. వారు సంతానహీనులై ఉందురు. ఇవన్నీ విన్నారుగా. ఇప్పుడు 22వ వచనం. అయితే ప్రియులారా, 18వ అధ్యాయానికి 20వ అధ్యాయానికి తేడా ఏమిటో చెప్పాను. 18వ అధ్యాయం ఏమిటి? చేయకూడదు. 20వ అధ్యాయము చేస్తే ఏ పనిష్మెంట్ వస్తుందని. దీనికి మించినది ఇంకొక అధ్యాయం ఉంది. అది మనకు క్రొత్త నిబంధనలో కనబడుతుంది. ఏముంటుందంటే,
మత్తయి సువార్త 5వ అధ్యాయం. దేవుని వాక్యము దశల వారీగా దశలుగా మనకు రివీల్ చేయబడింది, తెలియపరచబడుతూ వచ్చింది. మత్తయి సువార్త 5లో 27-28 వచనాలు. వ్యభిచారము చేయవద్దని చెప్పబడిన మాట మీరు విన్నారు కదా, నేను మీతో చెప్పున్నదేమనగా, ఒక స్త్రీని మోహపు చూపుతో చూచు ప్రతివాడు అప్పుడే తన హృదయమందు ఆమెతో వ్యభిచారము చేసిన వాడగును. తర్వాత ఇదే అధ్యాయంలో 21వ వచనంలో, నరహత్య చేయవద్దు, నరహత్య చేయువాడు విమర్శకు లోనగును అని చెప్పిన మాట మీరు విన్నారు కదా పూర్వీకులతో. ఇప్పుడు నేను మీతో చెప్పినదేమనగా, తన సహోదరుని మీద కోపపడితేనే నేను నిన్ను తీర్పులోనికి, విమర్శలోకి తీసుకొస్తానంటున్నాడు. అంటే దేవుడు ఎలా వివరించాడంటే వాక్యాన్ని, పాత నిబంధనలలో నీవు చేస్తే శిక్షకు పాత్రుడవు అని అన్నాడు. క్రొత్త నిబంధనలో నీవు ఆలోచిస్తేనే శిక్షకు పాత్రుడవు అన్నాడు. ఈ రెండిట్లో ఏది పరిశుద్ధమైనది చెప్పండి? ఆలోచనలోకే, దరిదాపుల్లోకి తీసుకురాకూడదట, అప్పుడే విమర్శకు లోనవుతామంట అలాంటివి ఆలోచిస్తే. కాబట్టి ప్రియులారా, లేవియాకాండంలో చెప్పబడినవి చేస్తే మీరు శిక్షకు పాత్రులు. క్రొత్త నిబంధనలో చెప్పబడినది చేస్తే కాదు, ఆలోచిస్తే శిక్షకు పాత్రులు. అంత జాగ్రత్తగా మనల్ని మనం దేవునిలో భద్రపరచుకోవాలి. వచ్చేద్దాం 20వ అధ్యాయం లేవియాకాండం 22 నుండి. కాబట్టి మీరు నివసించినట్లు నేను ఏ దేశమునకు మిమ్మల్ని తీసుకొని పోవచ్చున్నానో ఆ దేశం మిమ్మల్ని కక్కివేయకుండానట్లు. కొంచెం ఈ కక్కివేయడం అనేది ఇంగ్లీష్లో ఏముందో చూడండి. వామిట్ అని ఉంది కదా, చూడండి అక్కడ. Keep all my decrees and laws and follow them, so that the land where I am bringing you to live may not vomit you out. ఆ పదమే మనకు కొంచెం ఇబ్బందికరంగా ఉండేది, వామిట్ అనే పదం. భూమి కక్కివేస్తుందట. వద్దు ప్రభా ఇలాంటి వాళ్ళు అని అంటుందట భూమి. 22వ వచనం, కాబట్టి మీరు నివసించినట్లు నేను ఏ దేశమునకు మిమ్మును తీసుకొని పోవచ్చున్నానో ఆ దేశం మిమ్మును కక్కివేయకుండానట్లు మీరు నా కట్టడలన్నిటినీ, నా విధులన్నిటినీ అనుసరించి నడుచుకునవలెను. నేను మీ ఎదుట నుండి వెళ్ళగొట్టుచున్న జనముల ఆచారములను బట్టి నడుచుకొనకూడదు. ఈ జనములకు ఇలాంటి ఆచారాలన్నీ ఉన్నాయి. వారు అట్టి క్రియలన్నీ చేసిరి గనుక నేను వారి యందు అసహ్యపడితిని. నేను మీతో చెప్పిన మాట ఇదే, మీరు వారి భూమిని స్వాస్థ్యముగా పొందుదురు. అది అనగా పాలు తేనెలు ప్రవహించు ఆ దేశం మీకు స్వాస్థ్యముగా ఉండునట్లు దాన్ని మీకు ఇచ్చేదను. జనములలో నుండి మిమ్మల్ని వేరుపరిచిన మీ దేవుడనైన యెహోవాను నేనే. మిమ్మల్ని వేరుపరిచి మీకు నేర్పిస్తున్నాను, మీరు ఇతర దేశాలకు మాదిరికరంగా జీవించాలి. కావున మీరు పవిత్ర జంతువులకును అపవిత్ర జంతువులకును, పవిత్ర పక్షులకును అపవిత్ర పక్షులకును విభజన చేయవలెను. అపవిత్రమైనదని నేను మీకు వేరు చేసిన ఏ జంతువు వలనే కానీ, ఏ పక్షి వలనే కానీ, నేల మీద ప్రాకు దేని వలనే కానీ మిమ్మును మీరు అపవిత్రపరచుకునకూడదు. మీరు నాకు పరిశుద్ధులై ఉండవలను, యెహోవాను నేను పరిశుద్ధుడను. మీరు నా వారై ఉండునట్లు అన్యజనుల్లో నుండి మిమ్మల్ని వేరుపరిచితిని. మీరు నా పక్షాన్ని నిలబడాలి, వారి పక్షాన మీరు చేరకూడదు. వారి అలవాట్లలో వారే మీ తట్టు తిరగాలి. అది కండిషన్. చూస్తారా మాట? ఎన్నోసార్లు చూపించాను, ఇది తీస్తానే వచ్చింది నాకైతే. ఇర్మియా గ్రంథం 15వ అధ్యాయం, బుక్ ఆఫ్ జెర్మియా చాప్టర్ నంబర్ 15, 19వ వచనం. 19లోని చివరి మాట. బుక్ ఆఫ్ జెర్మియా చాప్టర్ నంబర్ 15 వర్స్ నంబర్ 19లోని లాస్ట్ పార్ట్. కరెక్ట్ సిస్టర్, చదవండి. వారు నీ తట్టునకు తిరగవలెను, కానీ నీవు వారి తట్టునకు తిరగకూడదు. పాపం చేసేవారు నీ పరిశుద్ధతను చూసి నీ వైపుకే వారు తిరగాలి, కానీ వారి యొక్క పాపాన్ని చూసి నీ పరిశుద్ధతను విడిచిపెట్టి వారి వైపుకు నువ్వు వెళ్ళిపోకూడదు. తర్వాత 27వ వచనం, లేవియాకాండం 20:27. పురుషుని అందేమి స్త్రీ అందేమి కర్ణ పిశాచి అయినను సోదయ్యనను ఉండిన ఎడల వారికి మరణశిక్ష విధింపవలను, వారిని రాళ్లతో కొట్టవలను. తమ శిక్షకు తామే కారకులు. తమ శిక్షకు తామే కారకులు. తమ శిక్షకు తామే కారకులు. తప్పు చేసిన వాడిని శిక్షిస్తున్నాడు దేవుడు. అయితే
లోకమంతటికీ ఆయన చూపినటువంటి మహాకృప మహాప్రేమ ఏంటంటే పాపం చేసిన మనల్ని శిక్షించకుండా యేసు ప్రభు శిలువ త్యాగమందు మనల్ని క్షమించి పక్కన పెట్టాడు. దీన్ని ఏమనాలి? జడ్జ్మెంట్ అనాలా, మెర్సీ అనాలా? పాత నిబంధనలో కరుణాపీఠం అనే దాని మీద కూర్చున్నట్టు, క్రొత్త నిబంధనలో సిలువ అనే సింహాసనం మీద కూర్చున్నట్టు. కరుణాపీఠం, కరుణా సింహాసనం. మీరు గుడారం ఏర్పాటు చేయండి, ఆ గుడారంలో నేను కరుణాపీఠం మీద కూర్చుంటాను అన్నాడు. క్రొత్త నిబంధనలో శరీరం అనే గుడారంలో ఆయన ఉంటూ సిలువ అనే సింహాసనం మీద కూర్చొని మన మీద మొదటి మాటే వీరేమి చేయుచున్నారో వీరెరుగురు గనుక వీరిని క్షమించు. కరుణాపీఠం యొక్క నిజస్వరూపం ఎలా మారింది క్రొత్త నిబంధనలో అంటే, ఆనాటి కరుణాపీఠం క్రొత్త నిబంధనలో సిలువమ్రానుగా మారింది. ఆ కారణం చేతనే లోకాన్ని ఆయన క్షమించాడు అక్కడ. అర్థమైందని నేను అనుకుంటున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. మిగిలిన విషయాలు రేపు చూద్దాం. ప్రార్థన. ప్రేమగల తండ్రి, మీకే స్తోత్రములు నాయన. మీ కరుణాపీఠము ఎంత గొప్పదో, మీ కట్టడలు ఎంత ఉన్నతమైనవో, ఒక్కొక్క మాట చదువుతుంటే మీరు మా వద్ద నుండి కోరుకుంటున్నటువంటి పరిశుద్ధత ఎంత గొప్పదో మేము వర్ణించలేం నా తండ్రి. ఈ మాటలతో ఎలా మేము సేవించవలనో మాకు నేర్పించమని వేడుకొంచు. మా దేవుడు నిజ రక్షకుడైన యేసు ప్రభు నామములో అడిగి వేడుకొని సమర్పిస్తున్నాను తండ్రి. ఆమెన్.